ఇంతగా చెప్తున్నాడు ఎవరై ఉంటారు తను అని అమర్ ఆలోచిస్తూ రణ్వీర్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఈరోజు ఏం వంట చేసావు మనోహరి అంటూ చెంబ రావటంతో, ఏయ్ నాకేం కర్మ పట్టింది వంట చేయటానికి, ఆ బాకీ ఉంది కదా వంట చేయటానికి, అన్నీ తనే చేస్తుందని మనోహరి చెప్తుంటే, బాకీ రాథోడ్ ఇద్దరు గార్డెన్లో కూర్చొని రిసీవర్ ద్వారా వింటూ ఉంటారు. క్లారిటీ సూపర్గా ఉంది మిస్ అమ్మ, డివైస్ చాలా బాగుంది అని రాథోడ్ అంటే, నువ్వు ఆగు రాథోడ్, ముందు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందాము, ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని బాగి ఇద్దరు వింటూ ఉంటారు. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా, బాగి కారణం లేకుండా నిన్ను తీసుకురాదు అని మనోహరి అంటే, లేదు మనోహరి నేనేమీ దాయట్లేదని ఇందాకే చెప్పాను కదా, బాగి మేడం జాలి దయ కరుణ కలది, అందుకే నన్ను చూసి జాలిపడి తీసుకువచ్చింది అని, ఎంతైనా బాగి మేడం చాలా మంచిది అని చెంబా చెప్తుంటే, ఏయ్ నోర్ముయ్, దాని గురించి నా దగ్గర పొగడకు అని మనోహరి తిడుతూ ఉంటుంది. జెలసీ మిస్ అమ్మ జెలసీ అని రాథోడ్ చెప్తాడు. ఎంతైనా ఆ మంచితనం వల్లే కదా నేను ఇక్కడ ఉంటున్నాను. అసలు బయటికి పోయిన కొన్ని నిమిషాల్లోనే నాకు నరకం అంటే ఏంటో తెలిసింది. ఈ వయసులో నాకు తిండి, కూడు, గుడ్డ అదే కదా కావాల్సింది. నీ వల్లైనా, భాగ్య మేడం వల్లైనా నేను ఈ వయసులో చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాను అని చెంబ అంటే, చూడు అదే ఆశ్రయం తీసుకొచ్చిందని నువ్వు దాని వైపు మారిపోతావా ఏంటి? అది తీసుకొచ్చినా, నేను తీసుకొచ్చినా నువ్వు నా కోసం మాత్రమే పని చేయాలి. అది తీసుకురాకపోయినా నేనే నిన్ను తీసుకొచ్చి పెట్టేదాన్ని అని మనోహరి చెప్తుంది. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని మనోహరి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పమని అడగటంతో, మేడం మా స్టేషన్లో ఏం జరిగినా మీకు చెప్పమని చెప్పారు కదా, ఇందాక రణ్వీరు అమర్ సార్ని పిలిపించి చాలాసేపు ఇంట్రాగేషన్ రూమ్లో మాట్లాడారు. వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ రణ్వీర్ వైఫ్ ఎవరో రణ్వీరే చెప్తానని పిలిపించాడని మా ఎస్ఐ సార్ చెప్తుంటే విన్నాను. ఈ పాటికి అమర్ సార్కి రణ్వీర్ వైఫ్ ఎవరో తెలిసిపోయే ఉంటుంది మేడం, ఇది జరిగిందని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అంటే రణ్వీర్ నా పేరు చెప్పేసి ఉంటాడా అని మనోహరి అనుకుంటూ ఉంటే, అసలు ఏమైంది మనోహరి, రణ్వీర్ ఎందుకు స్టేషన్లో ఉన్నాడని చెంబ అంటుంది. అదే ఆకాష్ కేసులో రణ్వీర్ని అమర్ పోలీస్ స్టేషన్లో పెట్టించాడు. నా పేరు చెప్తానని అక్కడికి రమ్మన్నాడంట. రణ్వీర్ నా పేరు చెప్పి ఉండడు అని మనోహరి అంటే, ఇప్పుడు పేరు చెప్పటం వల్ల వచ్చే లాభం ఏంటి మిస్సమ్మ అని ఇదంతా వింటున్న రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే, తన కూతురు ఎవరో తను తెలుసుకోవటం కోసం అని బాగి అంటుంది. రణవీర్కి ఇప్పటి వరకు నిజం తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటాడని మనోహరి అంటే, కానీ కాశ్మీర్ అనాథాశ్రమంలో ఆ పిల్ల లేదు కదా మనోహరి అని చెంబ అంటుంది. అసలు కాశ్మీర్ అనాథాశ్రమంలో లేదు రణవీర్ కూతురని మనోహరి అంటే, నీ కూతురు అని కూడా చెప్పు మనోహరి, రణవీర్ కూతురని మాత్రమే చెప్తున్నావేంటని చెంబ అంటుంది. నేనెప్పుడైతే వద్దనుకొని ఆ పిల్లని వదిలేసుకున్నానో నా కూతురు ఎలా అవుతుంది? కానీ నా కూతురు ఎక్కడ ఉందో నాకు అర్థమవుతోంది. ఈ ఇంట్లోనే ఉంది అని మనోహరి అంటే, ఎవరు అంజు పాపనా అని చెంబ అంటుంది. అవును, దాని మీదనే నాకు డౌటు ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా రణవీర్ కూతురు కోసం నా పేరు బయట పెడతాడు. అంతకంటే ముందు కూతురు ఎవరో తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటానని మనోహరి అంటే, అవును ఆ పిల్లకి అన్నీ నీ బుద్ధులే, తెలుసుకో మనోహరి అని చెంబ అంటుంది. ఏంటి మిస్సమ్మ మనోహరి ఇలా కనిపెట్టేసింది అని రాథోడ్ అంటే, అందుకే రాథోడ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని బాగి చెప్తుంది. అసలు ఆవిడ ఎవరై ఉంటారు? నా పక్కనే ఉంటూ నా కేర్ ఆఫ్ అడ్రస్ అని రణ్వీర్ చెప్తున్నాడు. పేరు చెప్పటానికి కూడా అంత భయపడుతున్నాడంటే తను చాలా డేంజరస్ పర్సన్ అని అర్థమవుతోంది. ఎలా కనిపెట్టటం అని అమర్ ఆలోచిస్తూ బైక్‌లో వస్తూ ఉంటే, అప్పుడే సరస్వతి మేడం అమర్ బైక్‌కి అడ్డు వస్తుంది. మేడం మీరా? అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు మేడం అని అమర్ బైక్ ఆపి మరీ నిలదీస్తూ ఉంటాడు. బాగి గారిని పాపని తీసుకొని వైజాగ్ వెళ్ళానని ఇప్పుడు అమరేంద్ర గారికి చెప్తే ఏమంటారో ఏంటోనని సరస్వతి మనసులో అనుకుంటూ ఉంటుంది. రాజుగారిని కూడా అడిగాను, తెలీదని చెప్పారని అమర్ అంటే, అది సార్ చిన్న పని ఉండి మా ఊరు వెళ్ళానని సరస్వతి అంటుంది. అప్పట్లో మీరు నాతో ఏదో చెప్పాలనుకున్నారు, అదేంటి చెప్పండి, అరుంధతి గురించా చావు గురించా ఏంటో చెప్పండి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ అప్పట్లో మీరు చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక అవాంతరం వచ్చి మీరు చెప్పకుండా ఆగిపోయారు. అది ఎవరో సృష్టించిన అవాంతరం కదా, చెప్పండి ఇప్పుడు చెప్పండి అని అమర్ అడుగుతూ ఉంటే, ఆ మనోహరియే అరుంధతిని చంపాలన్న విషయం చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఆ మనోహరి నన్ను చంపాలని కూడా చూసింది అని సరస్వతి అనుకుంటూ ఉంటే, మీపై దాడి చేసింది ఎవరు మేడం చెప్పండి, ఆ రణవీర్ వైఫే కదా మిమ్మల్ని చంపాలనుకుని దాడి చేసింది, చెప్పండి చెప్పండి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. అన్నిసార్లు అడ్డుకుంది అంటే నా భార్యని చంపింది తనే కదా, అంటే రణ్వీర్ వైఫే నా భార్యని చంపిందా చెప్పండి చెప్పండి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. తర్వాత మనోహరి ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి, అంజు డిఎన్ఏ నీకు కావాలా? అమరేంద్ర గారికి తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది, నా ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది,
ఇప్పుడు నువ్వేమో డీఎన్ఏ కావాలి అని చాలా సింపుల్‌గా అడుగుతున్నావు. అదే ఆ పిల్లని నేనడిగితే 100 ప్రశ్నలు వేస్తుంది. నా ఉద్యోగం పోతుంది. నా వల్ల కాదు మనోహరి అని ఆవిడ చెప్తుంటే, చూడు నీకేం కాదు. నేను చెప్పినట్లు చెయ్యి అని ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. నర్స్ ఇదిగో ఈవిడతో వెళ్ళి డీఎన్ఏకి ఏమేం కావాలో నీకు తెలుసు కదా! అవన్నీ తీసుకురా అని మనోహరి పంపిస్తుంది. మనోహరి ఎలా కనిపెడుతుంది మిస్సమ్మ అని రాథోడ్ అంటే, డీఎన్ఏ టెస్ట్ ద్వారా అని బాగి చెప్తుంది. అయితే అంజు పాప స్కూల్ నుంచి రాగానే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్దాం మిస్సమ్మ అని రాథోడ్ బాగి ఇంకా గార్డెన్‌లోనే నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల అంజు పాప ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి, ఎందుకు మ్యామ్ నన్ను పిలిచారంట అని అడగటంతో, నీకు కొన్ని టెస్టులు చేయాలి. ఇది నీకు మాత్రమే కాదు పిల్లలందరికీ కూడాను. నర్స్ తీసుకో శాంపిల్స్ మొత్తం కూడా అని ప్రిన్సిపల్ చెప్తుంటే, కానీ మిగతా పిల్లలందరూ రాలేదేంటి మ్యామ్ అని అంజు అంటుంది. వాళ్ళందరూ వన్ బై వన్ తర్వాత వస్తారు. ముందుగా నిన్ను పిలిచాను. నర్స్ ముందు తీసుకో అని ప్రిన్సిపల్ చెప్తుంది. మేడం ఈ విషయం మా డ్యాడీకి చెప్పారా అని అంజు అంటే, ఇది చిన్న విషయమే కదా! చెప్పాల్సిన అవసరం లేదు అంజు అని ప్రిన్సిపల్ చెప్తుంది. సరే మేడం ఇప్పుడు తీసేసుకున్నారు కదా! నేను వెళ్ళి మిగతా పిల్లల్ని పంపిస్తాను అని అంజు అంటే, అవసరం లేదు నేను పిలుస్తాను. నువ్వు ముందు వెళ్ళు అని పాపని పంపించేస్తుంది. అంటే ఈ విషయం ఖచ్చితంగా డ్యాడీకి చెప్పాలనమాట అని అంజు అనుకుంటూ ఉంటుంది. ఆ హెయిర్ అండ్ బ్లడ్ శాంపిల్స్ వెంటనే మనోహరికి ఇచ్చేసేయి. మనోహర్‌ని కూడా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పు అని ప్రిన్సిపల్ చెప్తుంది. శాంపిల్స్ తెచ్చేసావా? ఆ పిల్ల ఏం అడగలేదు కదా! అని మనోహరి అంటే, చాలా ప్రశ్నలే అడిగింది మేడం. ప్రిన్సిపల్ మేడం ఏదో మేనేజ్ చేసేసింది అని నర్సు వాటిని మనోహరి చేతికి ఇచ్చేసి వెళ్తుంది. ఇప్పుడు వీటిలతో నా డీఎన్ఏతో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తాను. ఒకవేళ ఈ పిల్లే మా కూతురని తెలిసిందో నేను రణ్వీర్‌కి అప్పజెప్పి రణ్వీర్ పీడ వదిలించేసుకుంటాను. ఇక బాగీని పరుగులు పెట్టిస్తాను. అమర్ నా గురించి ఎప్పటికీ నిజం తెలుసుకోలేడు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమర్ నేరుగా సరస్వతిని బైకులో ఎక్కించుకొని ఇంటికి తీసుకువస్తాడు. అది చూసేసిన రాథోడ్, మిస్సమ్మ మిస్సమ్మ ఇలా రా, ఎవరు వస్తున్నారో చూడు అని కేకలు పెట్టి పిలవటంతో బాగి చాలా టెన్షన్ పడుతూ సరస్వతిని చూస్తూ ఉంటుంది. అప్పుడే చెంబా చూసేసి, అమ్మో ఈవిడ ఇక్కడికి వచ్చిందేంటి, ఈ విషయం వెంటనే మనోహరికి చెప్పాలి అని చెంబా అనుకుంటూ ఉంటుంది. తరువాత మనోహరి, ఇది నావి రణ్వీర్వి శాంపిల్స్, ఇవి అంజు శాంపిల్స్, వీటితో డీఎన్ఏ టెస్ట్ చేయించాలని అనుకుంటూ ల్యాబ్ లోపలికి వెళ్ళి డీఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్తుంటే, మేడం దానికి పోలీస్ పర్మిషన్ కానీ, కోర్టు ఆర్డర్ కానీ కావాలని సిస్టర్ చెప్తుంటే, నా దగ్గర ఈ డబ్బులున్నాయని డబ్బులు చూపిస్తుంది. అలాగే మేడం ఇచ్చి వెళ్ళండి చేస్తామని సిస్టర్ చెప్తుంటే, ఒక్క కవర్ ఇచ్చే లోపలే చెంబా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మనోహరి ఆవిడ వచ్చింది. అదే మీ వార్డెన్ మేడం. ఏం నిజం తెలిసిందో ఏంటో అమర్ నేరుగా అవన్నీ ఇంటికి తీసుకొచ్చాడు అని చెంబా చెప్తుంటే, అయ్యో ఇప్పుడు ఆవిడ ఎందుకు వచ్చింది అని మనోహరి తన చేతిలో ఉన్న 2 కవర్లని కింద పడేస్తుంది. ఏదో ఒకటి చేసి ఆపు చెంబా అని మనోహరి చెప్తుంటే, నేను ఏమీ చేయలేను, అమర్ నేరుగా ఇంటి లోపలే కూర్చోపెట్టాడని చెంబా చెప్పడంతో, నేను ఇప్పుడే వస్తున్నానంటూ మనోహరి కింద పడిపోయిన వాటిని కూడా పట్టించుకోకుండా పరుగులు పెడుతూ కారు దగ్గరికి వచ్చేస్తుంది. మేడం మేడం అని సిస్టర్ పిలుస్తున్నా కూడా మనోహరి ఇవ్వకుండానే వచ్చేస్తుంది. అమర్, సరస్వతి మేడం, బాగి, రాథోడ్, చెంబా అందరూ కూడా చాలా సీరియస్‌గా హాల్‌లో కూర్చొని ఉంటే, అప్పుడే మనోహరి పరుగులు పెడుతూ కారు దిగి లోపలికి వస్తుంది. చాలా కోపంగా అమర్ మనో వైపు చూస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పట్లాగానే ఏ నిజాలు బయట పడవా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.